గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాలు మీకు అందరికీ నమస్కారం అండి. ఈరోజు సౌందర్యలహరిలో మనం 65వ శ్లోకానికి వచ్చాం. 65వ శ్లోకం. రణే జిత్వా దైత్యాన్ అపహృత శిరస్త్రైః కవచభిః నివృత్తైశ్చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రైః శశి విశద కర్పూర శకలాః విలీయంతే మాతః తవ వదన తాంబూల కబళాః. అమ్మవారి యొక్క స్థూల రూపవర్ణంలో అమ్మవారికి ఉండే కిరీటంగా కింద ఉండే కచ్చభాగం, ఆ కచంలో ముందు పాపటి మొదట్లో ఉండే సింధూర బొట్టు, తర్వాత నుదురు కింద కనుబొమ్మలు, తర్వాత కళ్ళు, కనుచూపు, చెవులు, చెవి కుండలాలు, చెక్కిళ్ళు, ముక్కు, నోరు, పెదాల లోపల నాలుక, పెదవుల మీద చిరునవ్వు, నోటి లోపల తాంబూలం గురించి ఇప్పుడు వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో. మనకు లలితా సహస్రనామంలో కర్పూర వీటిక ఆమోద సమాకర్ష దిగంతరా అని వాళ్ళు వర్ణించారు. అమ్మవారు వేసుకున్నటువంటి తాంబూలము దాని యొక్క వాసన సుగంధము నలుదిక్కులా వ్యాపించింది. అమ్మవారి పచ్చకర్పూరంతో కూడినటువంటి ఆ తాంబూలం వేసుకుంటే అది 4 దిక్కులకు వ్యాపించింది ఆ వాసన, ఆ సుగంధం అని చెప్పి వర్ణించారు వసిన్యాదేవతలు. అదే విషయాన్ని మనకు మన దృశ్య రూపంగా మన కంటి ముందు మనం తాంబూలం చూసే భాగ్యాన్ని కలిగిస్తున్నారు ఆదిశంకరాచార్య ఈ శ్లోకంలో. ఒకసారి దేవతలకు రాక్షసులకు ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతలు విజయం సాధించారు. విజయం సాధించిన తర్వాత దేవతల్లో ఎవరైతే నాయకులుగా ఉన్నారో వాళ్ళు అమ్మవారికి అయ్యవారికి కైలాసానికి వచ్చి విన్నవించుకోవడానికి వచ్చారు. మేము విజయం సాధించాము, ఆ రాక్షసులతో గెలిచాము అని చెప్పడానికి వాళ్ళు అక్కడికి వచ్చారు. ఎక్కడికి? కైలాసంలో ఉన్న ఆ శివపార్వతిని దర్శించుకోవడానికి కోసంగా వచ్చారు. ఈ విషయం చెప్పడానికి కోసంగా అందరికంటే ముందు వీళ్ళ ముగ్గురు వచ్చారు. ఎవరు? ముందు వచ్చిన వాళ్ళు ఎవరంటే సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి కుమారస్వామి, మళ్ళీ దేవతలకు రాజైనటువంటి ఇంద్రుడు, మరియు వాళ్ళందరిని నడిపించేటువంటి విష్ణుమూర్తి. వీళ్ళ ముగ్గురు కలిసి ముందు ఆ వార్త చెప్పడానికి కోసంగా వచ్చారు అక్కడికి. ఆ సన్నివేశాన్ని మనకి ఇక్కడ ఆవిష్కరిస్తున్నారు ఆదిశంకరాచార్యులు గారు. 3వ పాదం. విశాఖేంద్రోపేంద్రైః. విశాఖుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి. ఇంద్ర అంటే ఇంద్రుడు. ఉపేంద్రో అంటే ఉపేంద్రుడు ఉపేంద్రుడు అంటే అర్థం ఇంద్రుడికి సోదరుడు. ఎప్పుడయ్యాడు ఇంద్రుడికి సోదరుడు? విష్ణుమూర్తి అంటే వామన అవతారంలో ఆయన అదితికి పుట్టాడు కాబట్టి ఆ విష్ణుమూర్తి ఉపేంద్రుడయ్యాడు ఆయన. కాబట్టి ఇక్కడ విశాఖుడు అంటే కుమారస్వామి, ఇంద్రుడు అంటే ఇంద్రుడు, ఉపేంద్రుడు అంటే విష్ణుమూర్తి. ముగ్గురు కూడా ఆ యుద్ధం నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత చెప్తున్నారు నివృత్తైః. తిరిగి వచ్చారు. ఎక్కడి నుంచి? రణే యుద్ధరంగం నుంచి. యుద్ధరంగంలో జిత్వా జయించారు. ఎవరిని? దైత్యులు, ఆ రాక్షసులను అందరినీ సంహరించేసి విజయం సాధించి నివృత్తై తిరిగి వచ్చారు. వచ్చి అపహృత శిరస్త్రైః. ఆ యుద్ధానికి పోయే ముందు
వాళ్ళు కవచాలు అన్నీ ధరిస్తారు. ఆ శిరస్త్రాణాలు తల మీద పెట్టుకునేవి అవన్నీ వాళ్ళకి గాయాలు కాకుండా యుద్ధ రంగంలో వాళ్ళకు అడ్డంగా ఉండేటట్టుగా అన్నీ పెట్టుకుంటారు. అటువంటి తలకు పెట్టుకున్నటువంటి ఆ శిరస్త్రాణాన్ని తీసేసి పక్కన పెట్టేశారు ముగ్గురు. పెట్టేసేసి కవచిభిః తమ శరీరానికి ఉండే కవచాన్ని మాత్రం తెలియదు అట్టే ఉంచుకున్నారు. కానీ తల మీద పెట్టుకున్న శిరస్త్రాణాన్ని మాత్రం తీసి పక్కన పెట్టేశారు. పెట్టేసి నివృత్తైః ఆ తిరిగి వచ్చిన వాళ్ళ ముగ్గురు కూడా అక్కడికి వచ్చారు, కైలాసానికి వచ్చారు. చూసారు అక్కడ ఏముంది, చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖైః. అక్కడికి వచ్చేసరికి వాళ్ళ ముగ్గురికి ఒక దృశ్యం కనిపించింది. ఏం కనిపించింది? ఆ శివుడికి అనేక నైవేద్యాలు పెట్టినాయి అక్కడ. ఆయనకి హాయిగా పులిహోర, దద్దోజనం, గంధం, ధూప, దీప నైవేద్యాలన్నీ పెట్టినారు అక్కడ. అవన్నీ చూశారు వాళ్ళు. చూసి నిర్మాల్య విముఖై ఆయన అప్పుడే భోంచేసి వెళ్ళారు. ప్రసాదం ఆయన అనుగ్రహించి ఇచ్చిన ప్రసాదాన్ని ఆ పూజను స్వీకరించి ఆ ఆహారం తీసుకొని అక్కడ ప్రసాదంగా నిర్మాల్యంగా ఉంచేసి వెళ్ళిపోయారు. ఆ శివుడు తన పనుల మీద తను వెళ్ళిపోయాడు. కానీ అక్కడ నిర్మాల్యం కనిపిస్తోంది. ఆయనకు వాడిన పూజా సామాగ్రి కానీ ఆయనకి ఇచ్చిన నైవేద్యాలు కానీ అన్నీ ఉన్నాయి అక్కడ. కానీ వాళ్ళ ముగ్గురు అనుకున్నారట ఏమని, చండాంశ ఇది చండీశ్వరుడికి సంబంధించింది, ఇది మనకు సంబంధించింది కాదు, మనం తీసుకోకూడదు. విముఖై వాళ్ళు వద్దనుకున్నారు. అది మాత్రం ఏమీ తాకలేదు. అక్కడ బాగా అన్నీ ఉన్నాయి కానీ ఏమీ తాకలేదు. తాకకుండా ఏం చేశారు, వెంటనే అమ్మవారి దగ్గర పోయినారు. అమ్మవారు అప్పుడే భోజనం అయింది. ఆ నోటి నిండా తాంబూలం వేసుకొని కూర్చొని నవ్వులుతూ ఉన్నారు. ఆ సమయంలో ముగ్గురు పోయారు మేము గెలిచామని చెప్పడానికి. ఉత్సాహంగా వెళ్ళారు వాళ్ళు. పోయేసేసి ఎంతో ఆనందంగా, అమ్మా మేము గెలిచామమ్మా, విజయం సాధించామమ్మా రాక్షసుల మీద అని చాలా ఆనందంగా చెప్పడానికి వెళ్ళారు. శశి విసిత కర్పూర శకలా అమ్మవారు ఏం వేసుకున్నారు, నోటి నిండా తాంబూలం వేసుకున్నారు. అది ఎలా ఉంది, శశి విసేద, శశి అంటే చంద్రుడు, ఆ చంద్రకాంతి వలె ఆ చంద్రకాంతి ముక్కల్లాగా ఆయనకుండే ముక్కల్లాగా కర్పూర శకలాహ పచ్చ కర్పూరం ముక్కలన్నీ వేసి ఉన్నాయట ఆ తాంబూలంలో. ఆ నోట్లో వేసుకున్న తాంబూలంలో ఆ పచ్చ కర్పూర ముక్కలు కనిపిస్తున్నాయట. కనిపిస్తుండగా గుమ్మ 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 వాసన వస్తుండగా నవ్వుతోంది. ఇంకా పూర్తిగా నమ్మలేదు, అప్పుడే వేసుకున్నారు నోట్లో. అందువల్ల పచ్చకర్పూరం ముక్కలు బాగా కనిపిస్తున్నాయట ఆ నోట్లో. అట్లా కనిపిస్తూ ఉంటే వీళ్ళు వెళ్ళారట. వెళ్ళంగానే అమ్మవారు ఏం చేశారు, వెంటనే ఆ నోట్లో ఉండే తాంబూలం ముద్ద తీసి వాళ్ళ ముగ్గురు నోట్లో వేసారట. అది తీసి ఆ ముద్ద తీసి, అయ్యో నా పిల్లలు ఇంతగా విజయం సాధించొచ్చారా అనే ఆనందంతో ఆమె తీసి వాళ్ళ నోట్లో వేశారు. విలీయంతే మాతః ఆ తల్లి ఇచ్చినటువంటి తవ వదన తాంబూల కబళా, అమ్మా నీ నోట్లో ఉండే తాంబూలపు ముద్ద వాళ్ళు తిని విలీయంతే హాయిగా జీర్ణం చేసుకున్నారు. గబక్కన కళ్ళకద్దుకొని నోట్లో వేసుకొని, కళ్ళకద్దుకునే పరిస్థితి నోట్లో ఆమె వేశారు. హాయిగా ఆనందంగా నోట్లో వేసుకొని అమ్మవారి ప్రసాదం అని చెప్పి తీసేసుకున్నారట వాళ్ళు అని మనకు దృశ్యాన్ని చూపించారు ఆది శంకరాచార్య గారు. అంటే ఆయన ఉద్దేశం ఏంది, అమ్మవారు నోట్లో తాంబూలం వేసుకున్న నోటిని మనం చూడాలి, ఆ వేసుకున్న తాంబూలాన్ని మళ్ళీ వాళ్ళ ముగ్గురు నోట్లో పెడుతున్న దృశ్యాన్ని మనం చూడాలి. తద్వారా ఆ తాంబూలంలో ఆ చర్వణాన్ని మనం చూడాలనే ఉద్దేశంతో ఆయన ఈ సన్నివేశాన్ని సృష్టించారు. ఇది మామూలుగా జరిగే విషయమే, కానీ మనకు చెప్పడం వల్ల ఏమవుతుంది, మనం కూడా ధ్యానంలో అమ్మవారి నోట్లో ఉండే తాంబూలాన్ని చూసే భాగ్యము మనకు కలిగింది. ఇప్పుడు చూడండి, మనం మామూలుగా ఇక్కడ చెప్తున్న విషయం ప్రకారంగా ఆ శివుడికి ఏమో అన్ని నైవేద్యాలు పెట్టేస్తున్నారు. అక్కడ సర్జసోపేతమైన భోజనమే ఉంది అక్కడ.
కానీ వాళ్ళు నిర్మాల్య విముఖై చండాంశ. ఈ పదార్థానికంతా మనకు అర్హత లేదు, దీనికంతా అధికారి ఎవరంటే ఆ చండు, ఆ చండీశ్వరుడికి సంబంధించింది అని చెప్పి వాళ్ళు వదిలేశారు. అంటే అర్థమైంది, అంటే చండీశ్వరుడు ఆ తపస్సుతో, తన తపశ్శక్తితో ఆ శివుడి దగ్గర ఆ వరం పొందాడు. ఏం వరం పొందాడు? ఆ శివుడికి పెట్టబడిన నైవేద్యం నిర్మాల్యం మిగిలినవన్నీ కూడా ఆయనకే చెందాలని కోరుకున్నాడు. ఆయన కోరుకోలేదు, భగవంతుడే ఇచ్చాడు ఆయనకి. అలా ఇవ్వబడింది. ఆ చండీశ్వరుడి చరిత్ర అటువంటి గొప్పది. ఈయన మనకు యజ్ఞ దత్తుడు అని ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన కుమారుడు విచార శర్మ. ఈ విచార శర్మ చిన్నప్పటి నుంచి కూడా చాలా ఏకాగ్రతగా మొండివాడు అనమాట, చాలా మొండివాడు. తను అనుకున్న పని లక్ష్యాన్ని నెరవేర్చుకునేంత మొండివాడు. అటువంటి ఆయన ఆ పిల్లవాడికి తండ్రి చూశాడు, చాలా గొప్పవాడు పిల్లవాడు అని చెప్పి, ఏకాగ్రత ఎక్కువ అని చెప్పి అన్ని శాస్త్రాలు నేర్పించాడు, బాగా వేదాంగాలు నేర్పించాడు, గురుకులానికి పంపించాడు, అన్నీ నేర్పించాడు. ఆయన నేర్పిస్తూ ఉంటే ఇలా ఉంటే ఒకసారి ఆయన గురుకులం నుంచి వస్తున్నప్పుడు ఆ విచార శర్మ దారిలో అప్పుడే ఈనబోతున్నటువంటి ఒక ఆవుని ఆ పశువుల కాపరి కర్రతో కొడుతున్నాడు. అది నడవలేకపోతుంటే కొడుతున్నాడు ఆయన. అది చూసి విచార శర్మ చాలా కోపం వచ్చేసింది. ఏం పశువుల కాపరి నువ్వు, అది ఈనబోతున్న దాన్ని కొడతావేంది, అది ఎలా నడుస్తుంది అసలు ఈనబోయేది, అంత మాత్రం తెలియదా? పశువుల కాపరివి, పశువులను కాచుకోవడం తెలుసుకున్న వాడివి, వాటి యొక్క లక్షణాలు నీకు తెలియవా అని చెప్పి అరుస్తాడు. అరిస్తే నీకెందుకయ్యా పోయా అని తిడతాడు వాడు. తిడితే ఇంకా కోపం వస్తుంది ఆయనకి. ఏమి నువ్వు అంత జాలి దయ లేకుండా పశువులతో బిహేవ్ చేస్తావా నువ్వు అని చెప్పేసి అతనికి చాలా కోపం వస్తుంది. వెంటనే నువ్వు పక్క జరుగు, నేను చూసుకుంటాను ఆ పశువులని చెప్పేసి ఆయన దగ్గర ఉండి దానికి కాన్పు అయ్యేదాకా ఉండి బిడ్డ పుట్టేదాకా ఉంటాడు. ఆ తర్వాత ఊళ్ళో పోయి అందరు జనాన్ని చెప్పేస్తారు, నేను ఇక ముందు మీ ఆ పశువులంటే నేను కాపలా కాస్తాను, పశువులను కాపుకొస్తాను, నాకేం మీరేమి ఇవ్వవలసిన అవసరం లేదు, నేను చూసుకుంటాను, ప్రతి ఇంట్లో ఉండే ఆవును నేను చూసుకుంటా అని చెప్పి చెప్తాడు. అప్పుడు ఆ ఊరి వాళ్ళంతా ఊరికే చూసుకుంటారంటే ఎవరు వద్దంటారు, అందరూ ఆయనకే అప్పగిచ్చేశారు. ఆయన ఏం చేశాడు, ఆయన తన స్నేహితులందరూ ఉన్నారు కదా ఆ గురుకులంలో, వాళ్ళందరినీ పిలుచుకొచ్చుకొని అందరి సహాయంతో ఆ ఆవులను చాలా ప్రేమగా చూసేవాడు. తన ఇంట్లో ఉండే పుట్టిన బిడ్డను ఎలా చూసుకుంటారో అంత బాగా వాటిని చూసేవాడు. ప్రేమగా వాటిని లాలించడం కానీ, పిలవడం కానీ, తోలుకోపోవడం కానీ అంత ప్రేమగా చూసేవాడు. ఆ ప్రేమను చూసి ఆ ఆవులే ఆశ్చర్యపోయినాయి. ఇంతకుముందు వాడు కొడితే చేయి అంటే పోయేవి, ఆయన అదేమనవల్ల ఊరికి వాటిని పేరు పెట్టి పిలవంగానే పరిగెత్తుకుంటూ పోయేవి ఆవులన్నీ. అలా పోతూ వెనుకున్నాయంట, ఇంత గొప్పగా ప్రేమిస్తున్నాడు ఈ అబ్బాయికి, మనమేమన్నా రుణం తీర్చుకోవాలనుకున్నాయంట ఆవులు. అనుకొని వాటంతట అవే పాలు వదలడం మొదలుపెట్టి, వాటి పితకకుండానే పాలు వదిలేసాయి. అప్పుడు ఈ అబ్బాయి చూశాడు, అయ్యో పాలని కింద పోతున్నాయని చెప్పి ఆయన తన ఫ్రెండ్స్ అందరికి చెప్పి గబగబా కడవలు తెప్పించేసేసి వాటి కింద కడవలు పెట్టేసి ఆ పాలన్నీ నింపేశాడు. అవి ఇస్తున్నాయి, ఇతనికే ఇస్తున్నాయి, ఇంటికి పోయి వాళ్ళకి యజమానులకు ఇవ్వాలా. కానీ ఈ అబ్బాయి చూపించే ప్రేమ కృతజ్ఞతగా వాటికై అవే పాలు ఇవ్వడం మొదలుపెట్టాయి. అవి వృద్ధాగా ఎందుకు పోవాలని చెప్పి ఆయన కడవలకు పట్టాడు. కడవలకు పట్టిన తర్వాత ఆయన ఏం చేయాలి, అవన్నీ ఆయన అమ్ముకునేవాడు కాదుగా, వ్యాపారి కాదుగా, ఆయనకి ఉండేది ఒకటే భక్తే. ఆయన వెంటనే ఏం చేశాడు, పెద్ద గుంట దవ్వి ఆ గుంట లోపల శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ శివలింగానికి ఈ పాలతో అభిషేకం చేసేటట్టుగా ఆ అభిషేకం చేసిన పాలన్నీ పోయేదానికి ఒక దారి ఏర్పాటు చేసుకొని అలా అడవిలోనే ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా ఆయనేం పితికే పని లేదు, కుండలు తెచ్చే పని ఒకటే ఉండేది. అక్కడే నీళ్లు ఉంటాయి, ఇక ఆ కుండలు కడిగి పెడతాడు రోజు. ఆ కుండల్లో ఆ పాలు అవే వచ్చి అవే ఇచ్చేస్తాయి పాలు, ఏం పితకాల్సిన అవసరం కూడా లేదు. ఆ కుండల్లో పోస్తాయి, ఆ పాలు తీసుకొచ్చి శివుడి మీద పోసి హాయిగా రుద్రని నమ్మకం చదువుకుంటూ అన్నీ వచ్చు పూజలు బ్రహ్మాండంగా చేసుకున్నాడు.
అద్భుతంగా పూజలు చేశాడు, ధ్యానంలో మునిగిపోయాడు రోజు. ఇంకా ఆవులు ఎక్కడికి పోవు, ఎందుకంటే అమిత ప్రేమగా ఆయన చూసుకుంటున్నాడు. అతను దాటి ఎక్కడికి పోవు. వాటిని రక్షించాల్సిన బాధ్యత కూడా తన ఫ్రెండ్స్ అంతా ఉన్నారు, సహకరిస్తున్నారు. ఇతను మాత్రం భక్తిలో మునిగిపోయినాడు, శివభక్తిలో మునిగిపోయాడు. రోజు ఆ పాలతో అభిషేకం చేసి ఆనంద పారవశంలో మునిగిపోయినాడు ఆయన. ఇలా ఉండగా ఒకసారి ఆ ఊర్లో ఉండే వ్యక్తి ఆ దారిన పోతూ అతడు గుంట చేసి లోపల పెట్టాడు శివుడిని. అందువల్ల బయట చూసే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే పాలు పారబోస్తున్నట్టుగా కనిపిస్తుంది, కానీ శివుడిని పోస్తున్నట్టు తెలియదు. దూరం నుంచి ఒక వ్యక్తి చూసి ఇతడు ఆ పాలన్నీ పారబోస్తున్నాడు అని తెలుసుకుంటాడు. అనుకొని ఊళ్ళో పోయి అందరికీ చెప్పేస్తాడు, అయ్యా పాలన్నీ ఆ పిల్లవాడు మన ఆవుల్ని కాస్త అని తీసుకోపోయి ఆవుల పాలు తీసుకొని అన్ని పారబోస్తున్నాడు అక్కడ అని చెప్పి కంప్లైంట్ ఇచ్చేసాడు. ఆయన అది గ్రామ అధికారుల దాకా వెళ్ళిపోయింది ఆ కంప్లైంట్. ఆయన ఏం చేశాడు, ఆ యచ్చన దత్తుని పిలిచి, ఏమయ్యా నీ కొడుకు ఈ విధంగా చేస్తున్నాడట అంటే, నా కొడుకు అలా చేయడు, చాలా బుద్ధిమంతుడు నా కొడుకు అంటాడు. లేదు చేస్తున్నాడు, చూసి వచ్చిన వాడు చెప్తుంటే నువ్వు మాట్లాడతావేంది అంటాడు. అనేసి దీనికి జవాబు ఏం చెప్తావు నువ్వు అంటాడు. నేనేం చెప్తాను, నేను ఎప్పుడు చూడలేదు, నా బిడ్డ అలాంటి వాడు కాదు నాకు తెలిసినంత వరకు. సరే ఒకవేళ అలాంటి బిడ్డ అయితే మాత్రం నేనే వాడికి శిక్ష విధిస్తా అని చెప్పి ఆయన అమిత కోపంతో అడవికి పోతాడు. పోయేసరికి ఈ అబ్బాయి బాగా ధ్యానంలో మునిగిపోయినాడు. నమ్మకం చమ్మకంలో మనసులో చదువుకుంటూ పక్కన కుండలు పెట్టుకున్నాడు, కుండలు తీసి పోస్తున్నాడు. మనసులో కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నాడు. కుండలతో పోయడం తప్పితే కుండలు చూడడం లేదు, శివుణ్ణి చూడడం లేదు, కళ్ళు మూసుకొని ధ్యానంలోనే పోస్తున్నాడు. ఆ సమయంలో తండ్రి వచ్చాడు. తండ్రికి కూడా దూరానికి ఏం కనిపించింది, పాలు పారబోస్తూనే కనిపిస్తోంది, శివలింగమే పోస్తుంది, ఆయన కనిపించలేదు దూరానికి. అప్పుడు ఆయన కూడా కోపం వచ్చింది. అందుకే కదా వచ్చి చెప్పుంటారు, లేకపోతే నన్ను ఎందుకు వచ్చి అడుగుతారు, ఎందుకు ఈ పిచ్చి పని చేస్తున్నాడు వీడని చెప్పేసి ఆయన వెంటనే అక్కడ చెట్టు కొమ్మ కోసేసి దాన్ని తీసుకొని వచ్చేసేసి వెనక్కి వచ్చి అప్పటికి కూడా చూడకుండా వేసి బాధి పెడతాడు. ఆ పిల్లవాడిని బాధి పెట్టినా ఆ అబ్బాయికి స్పృహ లేదు, ధ్యానంలో ఉన్నాడు. ఆ స్పృహ లేదు, అసలు కొట్టాడని స్పృహ లేదు, అంత లీనమైపోయినాడు భగవంతుడు. అప్పుడు ఆయన ఏ కుండ అయితే పట్టుకొని పోయిపోతున్నాడో ఆ కుండను ఆయన ఎగ్గిసి కాలుతో కొట్టాడు. కొట్టిన దెబ్బకు ఆ స్పృహలోకి వచ్చాడు. కానీ ఆయనకి ఏం కనిపించింది, కాలు కనిపించింది, కుండ పగిలి శివుడి మీద పడ్డం కనిపించింది. అంతే, శివుడి మీద కుండ పగిలి పడిపోయింది. అదొక్కటే ఆయన కనిపించింది. నాకు ఎవరున్నాడా ఏం చేస్తాడో తెలియదు. ఆయన పక్కనే పశువుల కాపలు పోయేటప్పుడు కొడవలు ఎత్తుకుపోతారు కదా, ఆ కొడవల పక్కనే ఉంది, దాన్ని తీసుకుని వేసి ఆయన కాళ్ళు నరికి పారేశాడు. తండ్రిని కూడా తండ్రిని ఎవరు వచ్చినా కూడా చూడలే, అసలు కాళ్ళు నరికి పారేశాడు. నరికి పారేసిన తర్వాత పరేశాడు, మళ్ళీ ధ్యానంలో మునిగిపోయాడు. అతనేమో లబో దిబో కొట్టుకొని రెండు కాళ్ళు విరిగిపోయేసరికి రక్తం మడుగులైపోయి ఆయన చనిపోయినాడు. ఈ పిల్లవాడేమో మాంసకి రాలే, ధ్యానంలో మునిగే ఉన్నాడు, ఇంకా భక్తిలో మునిగిపోయినాడు. అప్పుడు శివుడు చూడలేకపోయాడు. ఏమైనా ఆయన ఈ భక్తి తండ్రినే కొట్టాడనే విషయం కూడా తెలియకుండా చేస్తున్నాడని చెప్పి వెంటనే ఆయన ప్రత్యక్షమయ్యి స్పృహ తెప్పిస్తాడు. ఏం నాయనా నువ్వు చేసే పూజ ఏమనుకుంటున్నావు, అలా చూడు ఎవరిని చంపావు నువ్వు అంటాడు. నేను చంపానా, ఎవరిని అంటాడు. చూడు నీ తండ్రినే చంపేశావు నువ్వు అంటాడు. తిరిగి చూసే తండ్రి చచ్చిపోయి అంటాడు. అయ్యో తండ్రి ఎలా చనిపోయినా అంటాడు. నువ్వే చంపావు, ఆయన కాలు ఇరగొట్టావు నువ్వు కత్తి తీసుకొని, ఆ రక్తం కాలు చనిపోయినాడు అని చెప్తాడు. అనగానే అయ్యో నా తండ్రిని నేనే చంపుకున్నానా, నాకు అదంతా తెలియదు స్వామి, నాకు ఎప్పుడైతే ఆ కుండ వచ్చి మీ లింగం మీద కొట్టెత్తి నేను తట్టుకోలేకపోయాను ఆ బాధ, అది ఎవరైందని తెలియదు, కాళ్ళు కనిపించింది, కాళ్ళు నరికేసాను అంతే తప్ప నాకు వేరే ఆలోచన లేదు అంటాడు. నాకు అర్థమైంది నాయన, నేను భక్తి అర్థమైందిరా నాయన నువ్వు అని వెంటనే వాళ్ళ తండ్రిని బతికిస్తాడు. బతికిచ్చి ఎట్లాంటి కొడుకుని కన్నావయ్యా నువ్వు, ఎట్లాంటి శిక్షణ ఇచ్చావు కొడుకు, నువ్వు ఎంత పరమ భక్తుడయ్యా నీ కొడుకు అని చెప్పి ఆ యజ్ఞ దత్తుడికి మోక్షం ఇచ్చేసి ఈ పిల్లవాడికి చెప్తాడు, నీవు నాకు ప్రమదగణాల్లో నాకు మూడో కొడుకు, నువ్వు కొడుకే నాకు, నీ కొడుకు నిన్ను నేను కొడుకుగా స్వీకరిస్తున్నాను, రా నా లోకానికి పోదామని చెప్పి తీసుకొని పోతూ అప్పుడు చెప్తాడు, ఎప్పుడైనా సరే నాకు పెట్టిన నైవేద్యం అంతా కూడా నీకే చెందుతుంది నాయన, నా కొడుకు కన్న కొడుకైనా అతనికి కూడా లభించదు, కానీ
నీకు మాత్రం లభిస్తుందని చెప్పి వరం ఇస్తాడు. అది ఆ చండుడి కథ. అప్పటి నుంచి ఆయన చండీశ్వరుడుగా మనకు ప్రమదగణాల్లో చేరిపోయి ఆయన ఆ శివుని యొక్క నిర్మాల్యాన్ని అంతటికి అధికారిగా తయారైంది. అలాగా ఇప్పుడు మనకు శివాలయాలకు పోయినా కూడా పానబట్టం దగ్గర వెనక పక్కే ఉంటాడు ఆయన. ఉంటే ఆయన ఇప్పుడు మనం ఏమైనా తీసుకోవాలనుకున్నా ఆయన పోయి చిటిక వేసి స్వామి ప్రసాదం తీసుకుంటున్నాం అని చెప్పి తెచ్చుకోవాలి శివాలయం పోయినప్పుడు. అంతేగా తీసుకోకూడదని ఏం లేదు. చిటికలు వేసి మనం ఆయన పొగొడితే ధ్యానం ఎప్పుడు ధ్యానం ఉంటాడు. మనం చిటిక వేసి మేము కూడా తీసుకెళ్తున్నాం స్వామి అని చెప్పి నమస్కరించి ఆయన అనుమతి తీసుకొని తీసుకొచ్చుకోవాలి ప్రసాదం, అంతే. అది ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఆయన అదే చెప్తున్నాడు. చండాంశ అక్కడ శివుడి ప్రసాదం అంతా ఉంది, తినొచ్చు. వాళ్ళు బాగా అలసిపోయినా తినొచ్చు వెంటనే. కానీ వాళ్ళు తినలేదు. ఎందుకు తినలేదు? వాళ్ళకి తెలుసు ఇది చండుడికి సంబంధించింది, దాన్ని మనం తీసుకోకూడదని చెప్పి ముందుకు వెళ్ళిపోయి అమ్మవారు తిరిగిపోయినారు. అమ్మవారు అప్పుడే భోజనం అయింది, నోటి నిండా తాంబూలం వేసుకున్నారు. అప్పుడే నోట్లో వేసుకున్నారు. కచ్చా పచ్చగా నవ్విలారు, పూర్తిగా నవ్వలేదు. అందుకని ఆ తాంబూలం ఏం కనిపిస్తోంది? కర్పూర శశి విశద కర్పూర శకలా. ఆ పచ్చకర్ప ముక్కలు ఆ చంద్రవంకల్లా కనిపిస్తున్నాయట దాంట్లో, ఆ తాంబూలంలో. ఆ కనిపించే ముద్దలు తీసుకొచ్చి వాళ్ళ నోట్లో వేసింది. వేయంగానే వాళ్ళు ఆనందంతో తీసేసుకున్నారు. ఎందుకు? అమ్మవారి నోట్లోంచి వచ్చి తాంబూలం పొందాలంటే ఎన్ని జన్మల పుణ్యం ఉండాలో, ఎంత అదృష్టం ఉండాలో, ఎంత భాగ్యం ఉండాలో. జగజ్జనని ఆమె నోట్లోంచి వచ్చిన తాంబూలం హాయిగా తీసుకొని తినేశారు. అది వదన తవ వదన తాంబూల కబళా. అమ్మ నీ నోట్లో ఉండే తాంబూలాన్ని వాళ్ళు హాయిగా అంతే తినేసేసి జీర్ణం చేసేసుకున్నారమ్మా, అంతటి భాగ్యం వాళ్ళు పొందారమ్మా అని చెప్పి మనకు ఈ శ్లోకంలో దర్శనం కలిగిస్తున్నారు. అమ్మవారి నోట్లోని తాంబూలాన్ని మనం చూసే భాగ్యాన్ని మనకు కలిగిస్తున్నారు. మామూలుగా అయితే ఆమె నోట్లో ఉండే తాంబూలాన్ని మనం చూడలేం. ఇప్పుడు ఆమె నోట్లో ఆమె తీయడం, వాళ్ళ నోట్లో పెట్టడం, ఆ దృశ్యాన్ని మనం చూసాం. దృశ్యం ద్వారా మనకు ధ్యానం చేయిస్తున్నాడు మన చేత. అది ఆయన చేస్తున్న పని. అదిగాక అమ్మవారి ప్రసాదంగా వాళ్ళకు లభించింది. అయ్యవారి ప్రసాదాన్నేమో చండుడికి వదిలేశారు, అమ్మవారి ప్రసాదాన్నేమో ఆనందంగా తీసుకున్నారు. ఈ విషయాన్ని ఒక సన్నివేశాన్ని సృష్టించి ఆ సన్నివేశం ద్వారా మనకి సందేశాన్ని, అమ్మవారి తాంబూలాన్ని చూసే భాగ్యం, ఎవరైతే తాంబూలాన్ని చూస్తామో, ఆమె తాంబూల ముఖాన్ని మనం దర్శిస్తామో అటువంటి వాళ్ళకేమవుతుంది? అజ్ఞానం తొలగిపోతుంది. అందుకనే అలా చెప్తున్నారు ఈ శ్లోకాన్ని. ఇది మనం సౌందర్యలహరిలో ఈరోజు 65వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం.